హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాన్సీ అట్ హోమ్. ఇవాళ మీకు చూపించబోయే టాపిక్ సాంబార్ అండి. సాంబార్ ఫస్ట్ ఒక గ్లాస్ కందిబ్యాలు తీసుకోవాలండి. ఇగో ఈ సైజుతో తీసుకున్నాను. ఈ సైజుతో కందిబ్యాలు తీసుకొని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు ఇలా పట్టాలి, కొన్ని నీళ్ళు ఇలా పోసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకొని అందులోకి కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి. టర్మరిక్ పౌడర్ వేసుకొని ఇంకా మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. స్టవ్ మీద పెట్టానండి, ఒక 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్ వస్తుందండి, అలా 3 విజిల్స్ రానివ్వాలి. త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత గాలి మొత్తం పోయిన తర్వాత తీసేసి పెట్టాలండి విజిల్. చూసారు కదండి, ఇలా మెత్తగా ఉడికిపోతుంది. దీన్ని చిన్న పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలండి. ఇలా మెత్తగా పప్పు గుత్తితో గ్రైండ్ లాగా చేసుకోవాలండి, మెత్తగా ఎనపాలి. ఎనుపుకున్న మొత్తం కందిబ్యాలు అంతా ఇట్లా గిన్నెలో తీసుకొని సపరేట్గా చేసుకోవాలండి. గిన్నెలో తీసి పెట్టుకున్న తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లైట్గా పోపు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలండి. తిరువాతకి వేగిన తర్వాత ఇందులో ఒక టమాటో, ఒక క్యారెట్, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బాగా మగ్గాలి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గబెట్టాలండి. మగ్గిన తర్వాత ఎనుపుకున్న కందిబ్యాలు మొత్తం ఇందులో కలిపేయాలండి. అందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి. ఇందులో రుచికి సరిపడా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. గుంటలు లేకుండా కలుపుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సరిపోయింది టేస్ట్.
ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడకనివ్వాలండి, కలబెడుతుండాలి. పొంగిపోకుండా కలబెట్టుకుంటూ ఉండాలండి. పొంగిపోతే సాంబార్ టేస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది, కింద పడిపోతుంది కదా. పొంగిపోయిన వెంటనే ఆ పొంగులోనే ఉంటుందండి సాంబార్ పౌడర్ అంత టేస్ట్. దాన్ని పొంగిపోకుండా చూసుకుంటూ ఉండాలి. సాంబార్ రెడీ అయిపోయింది. మరీ పలచగా లేకుండా, మరీ చిక్కగా లేకుండా ఇలా చేస్తానండి.